ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another most requested video, how to factorize using splitting the middle term an easy way. సో ఈ రోజు నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే నేను దీంట్లో ఆల్మోస్ట్ ఒక 5-6 ప్రాబ్లమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెగటివ్ సైన్స్ తోటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యాజ్ అ నంబర్ అవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ తీసుకున్నాను. దీంట్లో నుంచి ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా మీకు వస్తుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి and that's it. Your entire confusion regarding factorization will just vanish. Sarina, so let us get started with the session. మీరు సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఏం చేయాలో. yes, you know the drill. తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే అనిపిస్తుందో ఫ్యాక్టరైజేషన్ చాలా డిఫికల్ట్ అని మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకి తొందరగా ఈ వీడియో షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ దిస్ ఇస్ వన్ స్టాప్ ఛానల్ ఫర్ ఆల్ యువర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ నీడ్స్ ఫర్ గ్రేడ్ 8th, 9th and 10th, అది కూడా మన తెలుగులో, రైట్? సో ఈ రోజు మనం ఏం చేసుకోబోతున్నాం క్లాస్లో, వీఆర్ గోనా టాక్ అబౌట్ ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ ఐడెంటిటీస్. దానికి మళ్ళీ నేను ఒక సపరేట్ వీడియో చేయబోతున్నా. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వచ్చేస్తుంది. ఆల్ రైట్, అండ్ వీ విల్ బి డూయింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఈ ప్రాబ్లమ్స్ చేస్తే మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. యూ విల్ బి ఏబుల్ టు డూ ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా మీకు ఎగ్జామ్లో మీరు చేసేస్తారు. Let us begin with the first question on your screen. ఇది కనిపిస్తే చాలా ఈజీగా ఉంది, కానీ చాలా మంది ఇక్కడ పప్పులో కాలేసేస్తారు. చాలా మందికి అనిపిస్తుంది ఇది చాలా డిఫికల్ట్ అని. ఇప్పుడు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అని ఎప్పుడైతే వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఎప్పుడైనా స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అన్నమాట. ఓకే, now when you are splitting that middle term, ఏంటి ఆ మిడిల్ టర్మ్ ఇక్కడ? bx ని ఎప్పుడైతే స్ప్లిట్ చేస్తున్నారో, సపోజ్ దీన్ని మనం వీఆర్ స్ప్లిటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ px ప్లస్ qx అని అనుకుందాం. ఓకే, bని నేను p ప్లస్ q అని అనుకున్నా. అంటే ఇప్పుడు 5ని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? 3 ప్లస్ 2 అని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు, 4 ప్లస్ 1 అని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు, రైట్? సో అలానే నేను bని p ప్లస్ q అని స్ప్లిట్ చేసుకుంటున్నా. ఓకే, so the sum of the two p plus q has to be the coefficient of x, and the product అంటే p ఇంకా q ని మల్టిప్లై చేసినప్పుడు it has to be a, that is the coefficient of x square multiplied with c, which is the constant. అంటే ఇక్కడ we have to write our 10a in such a way that when you add them it will become 10. p ప్లస్ q చేస్తే మనకి 10 రావాలి, p మల్టిప్లైడ్ విత్ q చేస్తే మనకి 24 రావాలి, రైట్? దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, కరెక్ట్? సో మనం ఏం చేద్దాం ఇక్కడ, p ప్లస్ q ఇస్ ఈక్వల్ టు 10, p మల్టిప్లైడ్ విత్ q ఇస్ ఈక్వల్ టు 24 రావాలి. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? 24కి మల్టిపుల్స్ రాసుకుంటే దీనికోసం ఎందుకనే యూ నీడ్ టు నో యోర్ టేబుల్స్ థరోలీ. అందుకే ఫటాఫట్ చేసేసేయచ్చు. 6 into 4 is 24, కానీ 6 plus 4 is equal to 10 వచ్చేసింది మనకు ఆన్సర్. సో మనం ఏం చేసుకోవాలి ఇక్కడ, a స్క్వేర్ ప్లస్ 10ని మనం ఏం రాసుకుంటాం, 6a ప్లస్ 4a ప్లస్ 24ని అలానే పెట్టుకుందాం. ఇక్కడ కలర్ చేంజ్ చేసేద్దామా? ఓకే, సో ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు, ఏ కామన్ తీసుకుందాం. సో మిగిలేది ఏంటి, a ప్లస్ 6. ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీసుకుందాం, ప్లస్ 4. మిగిలేది ఏంటి, a ప్లస్ 6. ఇప్పుడు ఈ రెండింటి నుంచి a ప్లస్ 6 కామన్ తీసుకుంటాం. ఎందుకు? సపోజ్ మన దగ్గర a మల్టిప్లైడ్ విత్ c ప్లస్ a మల్టిప్లైడ్ విత్ b అన్నప్పుడు ఈ రెండు a కామన్ తీసుకొని మనం b ప్లస్ c అని రాసుకుంటాం కదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో. దట్ ఈస్ ద రీజన్ వై మనం ఈ రెండు a ప్లస్ 6ని కామన్ తీసుకొని మిగిలినవి రెండు యాడ్ చేసుకొని అకార్డింగ్ టు ద సైన్ అలా పెట్టుకుంటాం. సో హౌ డు వి ఫ్యాక్టరైజ్ దిస్? వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? a ప్లస్ 6 మల్టిప్లైడ్ విత్ a ప్లస్ 4. ఇది మనది. ఆల్ రైట్, ఇంకొక ప్రాబ్లం చూసుకుందాం, వేర్ నెగటివ్ నంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్.
చాలా జాగ్రత్తగా వినండి. అంటే వెన్ యు ఆర్ యాడింగ్ టూ నంబర్స్ p అండ్ q, మీకు ఏం రావాలి? కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటి ఇక్కడ? -1 నెగటివ్ సైన్తో పాటు మీరు తీసుకోవాలి. Now your p multiplied with q has to be what? -10. 1 multiplied with 110 will give you -110. ఇప్పుడు ఇది ఎలా పాసిబుల్ అవుతుందో మనం దీన్ని ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి, రైట్? ఏ రెండు నంబర్స్ మల్టిప్లై చేస్తే మీకు 110 వస్తుంది, ఏ రెండు నంబర్స్ మీరు యాడ్ చేస్తే మీకు -1 వస్తుంది. -11 మల్టిప్లైడ్ విత్ 10 మనకి -111 వచ్చేసిందా? అలాగానే -11 ప్లస్ 10 ఏంటి? -1. సో మనం ఎలా రాసుకుందాం ఈ -1ని? -11x ప్లస్ 10x -110. అర్థమైందా? అందుకే మీకు టేబుల్స్ ఇట్లా నోటికి వచ్చి ఉండాలి ఇట్లాంటి క్వశ్చన్స్లో. ఈ రెండింటితో మనం ఏం కామన్ తీసుకుంటాం? చేంజ్ చేసుకుందాం ఆ కలర్ ఇక్కడ మళ్ళీ, బ్లాక్ తీసుకుందాం. ఈ రెండిట్లో మనం x కామన్ తీసుకుంటే వచ్చేదేంటి? x -11. ఈ రెండింటి నుంచి నేను +10 కామన్ తీసుకుంటే వచ్చేదేంటి? x -11. మళ్ళీ x -11 కామన్ తీసుకొచ్చా, తీసేసుకున్నాం. మిగిలేదేంటి? x + 10. అది మనం బ్రాకెట్స్లో రాసేసుకుందాం. దేర్ యు గో, యు గాట్ యువర్ ఆన్సర్. సో ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇలా సైడ్కి రాసుకోండి. మల్టిప్లై చేస్తే మనకి ఏ నంబర్ కావాలి, యాడ్ చేస్తే మనకి ఏ నంబర్ కావాలి, దాని తర్వాత హిట్ అండ్ ట్రయల్ మెథడ్ తోటి డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేసుకొని ఈ నంబర్స్ వచ్చేటట్టు మనం రెండు నంబర్స్ని తీసుకురావాలి. అది వచ్చిన తర్వాత ఇది చాలా ఈజీ. జస్ట్ స్ప్లిటింగ్ దట్ మిడిల్ టర్మ్ యాజ్ దోస్ టూ నంబర్స్, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ దోస్ టూ నంబర్స్. సైన్తో పాటు తీసుకోవాలమ్మా ఇక్కడ. ప్లీజ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్. -11 మల్టిప్లైడ్ విత్ +10 వచ్చింది, అందుకే నేను ఇక్కడ -11x + 10x అని తీసుకున్నా. సో నెగిటివ్ సైన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ నాట్ 1. అయితే ఇక్కడ ఏమవ్వాలి? ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో స్ప్లిటింగ్కి మీకు -7 రావాలి. బట్ వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ దెమ్ మీకు ఏం రావాలి? 12 మల్టిప్లైడ్ విత్ +1. ఏ మల్టిప్లైడ్ విత్ c అన్నానా? ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ax² + bx + c అని అన్నా కదా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ద టూ రూట్స్ ఏముండాలి? a × c ఉండాలి. అంటే 12 × +1 12. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? -4. గైస్ ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఏదో ఒక నంబర్ మైనస్ ఉండాల్సిందే, కానీ ఇక్కడ మాత్రం ప్లస్ ఉంది. అంటే ఏంటి? నేను రెండు నెగిటివ్ నంబర్స్ని ఎప్పుడైతే మల్టిప్లై చేస్తానో దాని ఆన్సర్ నాకు పాజిటివ్ వస్తుంది. కానీ అదే రెండు నెగిటివ్ నంబర్స్ని నేను యాడ్ చేసినప్పుడు నాకు వచ్చేది -7. అందుకే ఇంటీజర్ బేసిక్స్ కూడా బాగా తెలిసి ఉండాలి. అప్పుడే మీకు కనిపెడతారు రెండు నెగిటివ్ రావాలా, ఒక నెగిటివ్ రావాలా, ఒకటి పాజిటివ్ రావాలా ఏంటి అని. ఇప్పుడు ముందు ఈ ప్రాబ్లం చూసుకుందాం ఒకసారి. మ్యామ్ ఇక్కడ మీరు -11 ఎందుకు తీసుకున్నారు? -10 కూడా తీసుకుంటే కూడా మీకు -110 వస్తుంది కదా అని మీరు అడుగుతారు. కరెక్టే, కానీ ఈ రెండింటిని నేను ఎప్పుడైతే యాడ్ చేస్తానో నాకు వచ్చేది ఏంటి? 11 - 10 +1 వస్తుంది నాకు. కానీ నాకేం కావాలి ఇక్కడ? -1 కావాలి. అందుకనే నేను +10 - 11 తీసుకున్నా. సో దట్ ఐ గెట్ -1 ఇక్కడ. అర్థమైందా? సో మీకు ఏ నంబర్ కావాలో దాన్ని బట్టి మీరు సైన్స్ కూడా చేంజ్ చేసుకునేటట్టు ఉండాలి ఇక్కడ. సో హియర్ అవర్ నంబర్స్ ఆర్ -4 and -3. సో 12x² -4x - 3x + 1. ఈ రెండింటి నుంచి నేను 4x కామన్ తీసుకుంటా, మిగిలేదేంటి? 3x - 1. ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను -1 కామన్ తీసుకుంటా. ఎందుకు? అప్పుడు -1 కామన్ తీసుకుంటే నాకు ఇక్కడ మళ్ళీ 3x - 1 వస్తుంది. ఈ -1ని లోపల మల్టిప్లై చేయండి. -1 × 3x -3x -1 × -1 +1. ఎలా తెలుస్తుంది మ్యామ్ ఇవన్నీ అంటే? ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవన్నీ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు 3x - 1 4x - 1.
ఇలా చేయాలన్నమాట. ఓకే, సో లెట్ us move forward with the next question on your screens. మళ్ళీ ఇప్పుడు ఏంటి, p ప్లస్ క్యూ ఎప్పుడైనా ఒక హ్యాబిట్ చేసుకోండి, సైడ్కి రాసుకోండి. p ప్లస్ క్యూ ఏమై ఉండాలి, +7. p మల్టిప్లైడ్ విత్ క్యూ ఏమై ఉండాలి, 2 మల్టిప్లైడ్ విత్ 4ఆ, 2 మల్టిప్లైడ్ విత్ -4ఆ, ఎగ్జాక్ట్లీ 2 మల్టిప్లైడ్ విత్ -4. ఈ నెగిటివ్ సైన్ కూడా మీరు తీసుకోవాలి. సో ది ఆన్సర్ ఇస్ -8. ఎప్పుడు వస్తుంది, వెన్ ఐ టేక్ +8 మల్టిప్లైడ్ విత్ -1, నాకు వచ్చేది -8 కదా. 8 ప్లస్ ఆఫ్ -1 నాకు వచ్చేది +7. 8 - 1 7. సో నేనేం రాసుకుంటా, 2x² ప్లస్ 8x మైనస్ x. -1 అని తీసుకున్నామా, -1 × x ఇస్ నథింగ్ బట్ -x -4. ఈ రెండింటితో నేను 2x కామన్ తీసుకుంటే x + 4 వస్తుంది. -1 కామన్ తీసుకుంటే నాకు మళ్ళీ x + 4 వస్తుంది. ఎందుకు ఈ మైనస్ లోపల మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ మీకు ఈ ఎక్స్ప్రెషన్ రావాలన్నమాట. -1 × x -x, -1 × +4 -4. సో మళ్ళీ కామన్ తీసుకుంటే మనకు వచ్చేది ఏంటి, x + 4 మల్టిప్లైడ్ విత్ 2x - 1. దేర్ యూ గో, యూ గాట్ యువర్ ఆన్సర్. అర్థమైందా? ఇంకొక క్వశ్చన్ చేసుకుందామా, చల్. నా దిస్ ఇస్ అ క్వశ్చన్ సిమిలర్ టు ది అదర్ వన్. సో చాలా మంది అంటారు, మ్యామ్ ఎప్పుడైనా ఏదైనా కాన్సెప్ట్ చెప్పినప్పుడు మాకు హోంవర్క్ ఇవ్వండి ఫర్ ప్రాక్టీస్ అని 2-3 కామెంట్స్ నేను చూశాను. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ యువర్ హోంవర్క్. దీన్ని సాల్వ్ చేసి ఇప్పుడే వీడియోని పాజ్ చేసి ఇది సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు, మాకు చేయడానికి రాలేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో తొందరగా రాసేయండి, నేను మళ్ళీ మీకు హెల్ప్ చేస్తాను ఇంకో వీడియోలో, రైట్? సో డోంట్ వరీ, ఒకవేళ మీకు వచ్చిందంటే ఆన్సర్ దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఐ వుడ్ లవ్ టు సీ హౌ వెల్ యూ గైజ్ ఆర్ ప్రోగ్రెసింగ్. సరేనా? చలో, నా క్యూబిక్ ఈక్వేషన్ ఇప్పటి వరకు మనం చూసుకున్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దాంట్లో నడిచిపోయింది స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. కానీ ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి, -2x² ఉంది, -x కూడా ఉంది. సో దేన్ని మనం స్ప్లిట్ చేసుకుందాం. సో ఇలాంటి క్యూబిక్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి, వేర్ ద హైయెస్ట్ డిగ్రీ ఇస్ 3, దాన్ని మనం క్యూబిక్ పాలినామియల్ అనుకుంటాం, రైట్? సో ఎప్పుడైతే మన క్యూబిక్ పాలినామియల్ 3 ఉందో ఇప్పుడు ఏం చేయాలి, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మే. కానీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్. ఫస్ట్ వీ విల్ గో ఫార్వర్డ్ విత్ హిట్ అండ్ ట్రయల్. అంటే ఏంటి, మనం ఎక్స్ ప్లేస్లో 1 -1 -2 2 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని మన p(x), దీన్ని మనం p(x) అనుకుందాం. ఓకే, ఎక్స్ ప్లేస్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు p(x) ఎప్పుడు 0 వస్తుందో మనం కనిపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ x = 1 అని తీసుకుందాం. అయితే p(1) ఏమవుతుంది, 1³ -2 × 1² -1 + 2. ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి, 1 -2 -1 + 2. సో వాట్ ఈస్ ది ఆన్సర్ హియర్, -2 + 2 -1 +1 క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేసింది. అంటే దీని అర్థం ఏంటి, x - 1 ఈజ్ అ ఫ్యాక్టర్. మనం ఫ్యాక్టర్ థియరంలో నేర్చుకున్నామా ఇది? ఎందుకు, because when at x is equal to 1, my p(1) is equal to 0, 0. అందుకే my x - 1, ఈ +1 ని కాస్త అటువైపు తీసుకెళ్ళిపోతే ఏమైపోతుంది, -1. x - 1 is a factor. ఇప్పుడు x - 1 ఫ్యాక్టర్ అని అన్నప్పుడు మనం లాంగ్ డివిజన్ మెథడ్ చేసుకోవచ్చా? దీన్ని మనం లాంగ్ డివిజన్తో డివైడ్ చేద్దాం. x - 1 డివైడెడ్ బై x³ -2x² -x + 2. క్యూబిక్ పాలినామియల్ కాబట్టి ఎన్ని రూట్స్ ఉండాలి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి, దానికి 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. దాంట్లో మనం ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ 1 అని మనం కనుక్కున్నాం. ఈ 2 కనుక్కోవాలి, ఇంకో 2 కనుక్కోవాలి. దానికి మనం లాంగ్ డివిజన్ మెథడ్ చేద్దాం. ఎక్స్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి x³ వస్తుందో చూసుకోవాలి. x మల్టిప్లైడ్ విత్ x² will give you x³. x² మల్టిప్లైడ్ విత్ -1 -x². దీని తర్వాత సైన్ చేంజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. యువర్ ప్లస్ విల్ బికమ్ మైనస్,
యువర్ మైనస్ విల్ బికమ్ ప్లస్. సైన్ చేంజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఆల్ రైట్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ మైనస్ 2x² ప్లస్ x², కొత్త సైన్ తీసుకోవాలి. సో దట్ విల్ బికమ్ మైనస్ x² మైనస్ x ప్లస్ 2. ఇప్పుడు ఏంటి, మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు, x మల్టిప్లైడ్ విత్ మైనస్ ఎక్స్ విల్ గివ్ యూ మైనస్ x². ఈ సైన్తో పాటు మీరు తీసుకోవాలి. మైనస్ ఎక్స్ మల్టిప్లైడ్ విత్ మైనస్ 1 ప్లస్ ఎక్స్. మళ్ళీ ఏం చేంజ్ చేయాలి, ఇక్కడ సైన్స్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్, ఇది మైనస్. సో మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, రెండు క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ 2. ఎక్స్తో దేన్ని మల్టిప్లై చేస్తే మైనస్ 2x వస్తుంది, మైనస్ 2 తోటి. మైనస్ 2 మల్టిప్లైడ్ విత్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 2 మల్టిప్లైడ్ విత్ మైనస్ 1 ప్లస్ 2. రెండిటికి ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు సైన్ చేంజ్. సో ఇది ప్లస్, ఇది మైనస్. సో ఈ రెండు క్యాన్సిల్ వచ్చేది 0. వెరీ నైస్. ఇప్పుడు మన ఈ x³ మైనస్ 2x² మైనస్ x ప్లస్ 2, మనం దీన్ని ఫ్యాక్టర్ థియోరమ్ రాసుకుంటే మనకేమొస్తుంది, దిస్ ఇస్ ఈక్వల్ టు x మైనస్ 1 మల్టిప్లైడ్ విత్ x² మైనస్ x మైనస్ 2. ఇప్పుడు ఇదేంటి మనది, దిస్ ఇస్ అవర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. దీన్ని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసుకోవచ్చా, అదే చేసుకొని ఇంకో రెండు ఫ్యాక్టర్స్ కూడా మనం కనుక్కుందాం. x², ఇప్పుడు p ప్లస్ q మీకు ఏమై ఉండాలి, మైనస్ 1. p మల్టిప్లైడ్ విత్ q మైనస్ 2. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మైనస్ 2 మల్టిప్లైడ్ విత్ 1 విల్ గివ్ యూ మైనస్ 2. మైనస్ 2 ప్లస్ 1 విల్ గివ్ యూ మైనస్ 1. సో దీన్ని నేను మైనస్ 2x ప్లస్ x మైనస్ 2 అని రాసుకుంటా. సో ఇక్కడ వచ్చేది ఏంటి, x మైనస్ 1. ఈ రెండిట్లో నేను x కామన్ తీసుకుంటా. సో మిగిలేది x మైనస్ 2. ఈ రెండిట్లో నేను 1 కామన్ తీసుకుంటా, మిగిలేది x మైనస్ 2. సో ద ఫ్యాక్టర్స్ ఆర్ x మైనస్ 1, x మైనస్ 2, x ప్లస్ 1. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ యూ విల్ ఫ్యాక్టరైజ్ వెన్ యూ హ్యావ్ అ క్యూబిక్ పాలినామియల్. ఫస్ట్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్ తోటి ప్లస్ 1 x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1, ఎప్పుడైతే మన p ఆఫ్ x 0 వస్తుందో అప్పుడు వరకు మనం హిట్ అండ్ ట్రయల్ మెథడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. ఆ ఫస్ట్ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత మనం డివిజన్ అప్లై చేసి, లాంగ్ డివిజన్ అప్లై చేసి మనకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. ఒక ఫ్యాక్టర్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా హిట్ అండ్ ట్రయల్ మెథడ్ తోటి. సో ఈ ఇంకో రెండు ఎలా కనుక్కుంటాం, బై స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ దిస్ కోషియంట్ చేస్తే మీకు మిగిలిన రెండు టర్మ్స్ కూడా వచ్చేస్తాయి. ఆల్రైట్, నా ఇంకొక క్వశ్చన్, ఇది మీరు చేస్తారా నేను చేయాలా, చలో నేనే చేస్తా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఏమన్నా, సేమ్ ప్రొసీజర్. నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ x. ఇప్పుడు నేను x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 తీసుకుంటా. మైనస్ 1 ఎందుకు, ప్లస్ 1 తీసుకోవచ్చు కదా మనం, అంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. హిట్ అండ్ ట్రయల్ మెథడ్ కాబట్టి ప్లస్ 1తో స్టార్ట్ చేస్తారా, 0తో స్టార్ట్ చేస్తారా, మైనస్ 1తో స్టార్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. ఆల్ రైట్. సో p ఆఫ్ మైనస్ 1 ఏమైపోతుంది ఇక్కడ, మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ మైనస్ 1 మైనస్ 5. సో ఇది మైనస్ 1 మైనస్ 3 ప్లస్ 9 మైనస్ 5. మైనస్ 5 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 9 అయిపోతుంది. ప్లస్ 9 మనకు వచ్చేసింది 0. అంటే ఏంటి, మన x ప్లస్ 1 ఈజ్ అ ఫ్యాక్టర్. ఒక ఫ్యాక్టర్ వచ్చేసిందా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్, లాంగ్ డివిజన్ మెథడ్. x ప్లస్ 1 ఈజ్ అ ఫ్యాక్టర్ అన్నప్పుడు x³ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5. సో ఇక్కడ x², సో దిస్ విల్ బికమ్ x³ x² ఇంటూ ప్లస్ 1 ప్లస్ x². సైన్ చేంజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మైనస్ 3x² మైనస్ x² మైనస్ 4x² మైనస్ 9x మైనస్ 5. ఈజీ పీజీ అనిపిస్తుందా ఇప్పుడు, అంతే అలానే అనిపించాలి. మైనస్ 4xతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ 4x² మైనస్ 4x వస్తుంది. ఇది
ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది. మైనస్ 9x ప్లస్ 4x మైనస్ 5x మైనస్ 5. సో దెన్ నేను మైనస్ 5తో మల్టిప్లై చేస్తే నాకు మైనస్ 5x మైనస్ 5 వస్తుంది. దిస్ విల్ బికమ్ ప్లస్, దిస్ విల్ బికమ్ ప్లస్. క్యాన్సిల్ చేస్తే వచ్చేది 0. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ 1 మల్టిప్లై విత్ x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5. ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. అంటే p ప్లస్ q చేసినప్పుడు మనకు రావాలి -4, p మల్టిప్లైడ్ విత్ q చేసినప్పుడు మనకు రావాలి -5. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? -5 మల్టిప్లైడ్ విత్ 1 విల్ గివ్ యూ -5. -5 ప్లస్ 1 విల్ గివ్ యూ -4. సో దీన్ని నేను ఎలా రాసుకుంటా? -5x ప్లస్ x మైనస్ 5. సో ఇది x ప్లస్ 1. ఈ రెండింటి నుంచి నేను x కామన్ తీసుకుంటే x మైనస్ 5 మిగులుతుంది. ఈ రెండింటి నుంచి నేను 1 కామన్ తీసుకుంటే నాకు x మైనస్ 5 మిగులుతుంది. సో there you go, x plus 1 multiplied with x minus 5 multiplied with x plus 1. There you go, we found all the 3 factors. సూపరా? ఈ సెషన్ చూసిన తర్వాత మీకు స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అర్థమైపోవాలి. ఏదైతే ట్రిక్ ఉందో, దిస్ ఇస్ ది ఈజీ వే దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దిస్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ ఎగ్జామ్. మీకు ఇంకెక్కడ తప్పు పోయే ప్రసక్తే లేదు. ఈ మెథడ్ మీరు ఫాలో కనుక మీరు అయిపోతే తప్పు పోయే ప్రసక్తి లేదు. రాసి తీసుకోండి. నా దిస్ ఈజ్ యువర్ సెకండ్ హోంవర్క్ క్వశ్చన్. ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ నేను మీకు ఇచ్చేసాను. యూ హ్యావ్ టు ఫైండ్ ది అదర్ 2 ఫ్యాక్టర్స్. హింట్ ఇవ్వాలా? లాంగ్ డివిజన్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఈ ఫ్యాక్టర్ మనం కనుక్కున్నాం. ఈ x ప్లస్ 1 ఈ స్టెప్ స్కిప్ అయిపోయింది. ఈ స్టెప్ ఆల్రెడీ నేను చేసేసి మీకు ఇచ్చేసా. ఏంటి? y మైనస్ 3 ఇస్ అ ఫ్యాక్టర్ అని నేను మీకు ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? లాంగ్ డివిజన్ చేసి దాని కోషియంట్ కనుక్కొని ఆ కోషియంట్ని మీరు స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేస్తే మీకు అదర్ 2 ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ కవర్ చేసేసాను. ఇంకేమన్నా మీకు స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్లో డౌట్ కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఓన్లీ ఫర్ ద డౌట్స్. అర్థమైందా? వైటీ షార్ట్ లాగానో ఎలానో అలా నేను ఒక చిన్న వీడియో చేస్తాను మీకోసం. So do not forget to like this video if you have enjoyed the session thoroughly. ఈ సెషన్ గురించి, ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. సో డూ షేర్ దాట్. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యెట్, ఏం చేస్తున్నారు ఇంకా? అక్కమ ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకన్ కూడా వచ్చేసేయండి. ఎప్పుడైతే మేము లైవ్ వెళ్తామో, ఏదైనా వీడియో పోస్ట్ చేస్తామో, యూ విల్ బీ నోటిఫైడ్ ఫస్ట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.